హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై సెవెంత్ బ్లాగ్. తంబెట్టేసి టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగేసినాక డైరెక్ట్గా పని దగ్గరికి వచ్చేసినాం. ఇదే మేము ఈరోజు చేసే పని. చూడండి, గ్రాస్ అంతా క్లీన్ చేసేయాలి అండ్ డ్రైనేజ్ కూడా క్లీన్ చేసేయాలి. వీళ్ళందరూ మా వాళ్ళే. క్లైమేట్ చేంజ్ వల్ల టైఫాయిడ్ డెంగ్యూ వస్తున్నాయి, అందుకే ఈ స్ప్రే కొడుతున్నాం. ఈరోజు చూస్తూ ఉండగానే క్లైమేట్ చేంజ్ అయిపోయింది మొత్తం. వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళినాం మంచిగుండు. చూస్తూ ఉండగానే వర్షం పెద్దగా అయిపోయింది. చూడండి మీరే, పొడుగా ఆపుతుంది మొత్తం. వర్షం అస్సలు అవుతలేదు. ఇంతకీ మీరు రెయిన్బో చూసి ఎన్నాళ్ళైందో కామెంట్ చేయండి. చాలామంది అనుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు పార్లు పట్టుకుని అట్టుగానే తిరుగుతారని, కానీ కాదు. మేము వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉంటాం. వాటర్ వెళ్ళే ప్లేస్లలో చెత్త తట్టుకుంటుంది కాబట్టి ఆ చెత్త క్లియర్ చేస్తాం. వాటర్ స్టోరేజ్ ఉంటే మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి వాటర్ స్టోరేజ్ లేకుంటే మనకు ఏ వ్యాధులు రావు, మనం మంచిగా ఉండొచ్చు. వాటర్ స్టోరేజ్ ఉంటే మాత్రం మనకు ఆ దోమలు అనేది తయారై మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి. టీ తాగి డైరెక్ట్గా పని మీదకి వెళ్ళిపోతున్నాం. కానీ మా వీడియోస్ మంచిగా రావాలని 8:30 వరకు వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాం. ఇది రాంగ్గా కన్వే కావద్దని ఈ నోట్. If you like the content, please do like, share and subscribe.